పింకీ హాయ్ పింకీ. ఇక్కడ వెయిటింగ్ పింకీ. నాతో పాటు లక్కీ గారు కూడా వెయిటింగ్ పింకీ. ఎవరు వస్తున్నారు నాన్న? ఎవరు లేరు నాన్న అక్కడ. ఓయమ్మో, పింకీ పడిద్ది. దించమ్మా, పడిపోయిద్ది మళ్ళీ. ఇద్దో తాళం. చాలు చాలేవై. దా లోపలికి రా. వచ్చిద్దిరా పింకీ, వచ్చిద్దిరా. రండమ్మా. ఈరోజు ఊడదీయలేదే జడలు, రబ్బర్ బ్యాండ్లు ఊడదీయలేదే. నిన్న ఊడదీసి తీసుకొచ్చావుగా జడలు ఇంటికి. పడేస్తావు పింకీ. ఈరోజు మాకు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి. వర్షం పడేలాగా కూడా ఉంది. బస్ ఇలా చల్లగా ఉంటే వాతావరణం బాగుంటుంది. కొంచెం మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అవ్వలేదన్నమాట. వాతావరణం మాత్రం చాలా కూల్గా ఉంది. ఇలాంటి చల్లని వాతావరణాన్ని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారండి? అందరూ ఇష్టపడతారు. చల్లగా గాలి వస్తుంటే మనసుకి అది తెలియని సంతోషం, ప్రశాంతత. ఈరోజు మా పింకీ స్నాక్స్ వచ్చేసి దోశలు, పప్పుచారు. ఏంటి పింకీ, పప్పుచారు అలానే ఉంచావు? ఇంకొక దోశ వేయమంటావా? తింటావా? పొద్దున్నే అడిగామనుకోండి, ఒక్క దోశ చాలు అనిద్ది మా పింకీ. పొద్దున్నే ఎవరు తినలేరులేండి పాపం. నాకు ఇది ఇంకా తగ్గలేదండి, అందుకే బ్యాంగిల్స్ వేసుకోలేదు. ఎక్కడ బ్యాంగిల్ వేసాను అనుకోండి చాలా నొప్పి వస్తుంది అసలుకి. అవి కుట్లు కదా, వాటికి తగులుతూ కొంచెం సురుకుమంటుంది. అందుకే తీసేసా. బయట వాతావరణం ఎంత చల్లగా ఉందో, లోపల మాత్రం బాగా చెమటండి. ఇంట్లో మాత్రం, బయట చూడండి చల్లగా ఉంది. వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇద్దా నాన్న, బాగుందా? ఇదండి, మాకు వర్షం కూడా పడుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యింది వర్షం. చల్లగా ఉంది ఒంగోలు వాతావరణం. ఏమి పద, ఎక్కడికి పోతాం ఏంటి? ఎక్కడికి పారిపోంలే మేమేమి. పద. మేమైతే ఎప్పటికప్పుడు తాళం అయితే వేసేసుకుంటామండి, అదొక అలవాటు అయిపోయింది. ఈ రోజుల్లో సేఫ్టీగానే ఉండాలిలేండి. రోజులు బాగలేవు, అందుకని సేఫ్టీగా ఉంటేనే బెటర్. ఓయ్ లక్కీ. ఓకే అండి, గుడ్ ఈవినింగ్ అండి. టీ కాఫీ తాగారా? నేనైతే టీ తాగుతున్నాను. కాఫీ తాగాలని చెప్పి అనుకుంటూ ఉన్నా, కాఫీ పౌడర్ అయిపోయింది. తెచ్చిలేదు ఎవ్వరు కూడా నాకు. ఇంక ఇప్పుడు కూడా టీనే తాగాలి. ఇక నైట్ డిన్నర్లోకి అయితే చిక్కుడుగా కర్రీ చేశానండి, ఇంకా పప్పు. ఇంకా మా పిల్లలకైతే పెట్టేశానండి. ఇంక ఇదైతే నాది. పాపం పొద్దున కూడా క్యారేజీలో తాలింపు అన్నం పెట్టి పంపించాను.
మా ఆయన గారు కూరగాయలు ఇంకా తేలేదని చెప్పి. ఇందాకే ఈవినింగ్ మా పింకీని స్కూల్ నుంచి తీసుకొచ్చాక కూరగాయలు అయితే తీసుకొచ్చారండి. మా పింకీ నేను కలిసి సర్దేశాము కూరగాయలన్నీ. ఇంకా అందుకని పాపం మార్నింగ్ కూడా సర్దుకున్నారు కదా క్యారేజీలో అని చెప్పి ఈ పూట అయితే చేశాను. ఓకే అండి, లంచ్ చేయండి, హెల్దీగా ఉండండి. మా వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. గుడ్ నైట్ అండి అందరికీ. బాయ్.